మూమెంట్ ఆఫ్ అన్ యాక్టర్. నటుడు కదలికలు. 4 గతి విన్యాసములలో లేక కదలికల్లో భావస్థితి విలువలు. మూడ్ వాల్యూస్ ఇన్ మూమెంట్. నటులు ఒక చోటు నుంచి మరో చోటుకు కదిలినప్పుడు అవి స్థలము ఆక్రమించుకుంటాయి, ఆక్యుపై స్పేస్. వాటికి కాల వ్యవధి, డ్యూరేషన్ కావాలి కాబట్టి అవి పెద్దవి, శక్తివంతమైనవి, డైనమిక్ కాబట్టి అవి వాటి రేట్స్లో బాగా గొప్పగా తేడాలు ఉంటాయి. కాబట్టి అవి నిర్విరామంగా వ్యక్తీకరించేటట్లు అయితే వాటిని చాలా జాగ్రత్తగా నియంత్రించవలసి వస్తుంది. కదలికలకు చాలా భావస్థితి విలువలు ఉంటాయి. కొన్ని విలువలను ఇక్కడ మనం తెలుసుకుంటాం. ఆ గతి విన్యాసముల లేక కదలికల నిడివి, లెంగ్త్ ఆఫ్ మూమెంట్. చాలా జాగ్రత్తగా వాటిని ఉపయోగించినట్టయితే చిన్న కదలికల కన్నా పెద్ద కదలికలు శక్తిహీనముగా అవుతాయి. అయినప్పటికీ వాటిని సరైన స్థానములో వాడితే వాటికి శక్తివంతమైన భావస్థితి విలువలు కలుగుతాయి. కదలికలుగా కనిపించినవి, కదలికలుగా గుర్తించినవి, కదలికల అనుకున్న ప్రతి కదలిక కనీసం 5 అడుగులు నిడివి గల గతి విన్యాసము జరగాలని గుర్తు చేసుకోవలెను. ఆపు లేకుండా జరుగుతున్న చిన్న కదలికలు ఏమైనప్పటికీ ప్రత్యేకముగా నిర్ణయిస్తే తప్ప మందగమనము లేక లావుపాటి వాని నడకగా ఫలితము ఉంటుంది. చిన్న చిన్న వాక్యాల వంటిది వలె కనిపిస్తుంది. మీరు చెప్పవలసిన భావస్థితులను బట్టి కదలికల నిడివిని నిర్ణయించాలి. చివరిగా, అనుభవము లేని నటులు చిన్న కదలికలకు ఆకర్షితులవుతారు. అందుచేత అటువంటి నటులతో కలిసి పనిచేసేటప్పుడు వారికి కండర సారళ్యము, రిలాక్సేషన్ మరియు శ్రమ పరిహారము చేసుకొనుట లేక విశ్రాంతి, రిలాక్సేషన్ ఏ విధముగా తీసుకొనో ఔదార్యముతో గల కదలికలు చేసేటప్పుడు తెలియచేయవలెను. ఉదాహరణ, నేను రచించి ప్రదర్శించిన గ్రహణం విడిచిన పూర్ణిమ నాటకంలో పూర్ణిమ భర్తను ఎదిరించి తాళిని త్రెంచి భర్తపై విసిరివేసి బంధాన్ని త్రెంచుకొని స్వేచ్ఛగా బయట ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. వడివడి నడకలతో పూర్ణిమ నిష్క్రమణ. అలాగే అదే నాటకంలో భార్యాభర్తలను పోలీసు బెదిరించి లాఠీ జులిపించి బయటికి వెళ్తాడు. అవి భావస్థితిని బట్టి వేసిన కదలికలు, నిడివి ఎక్కువగానే ఉంటుంది. మరో ఉదాహరణ, శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ చీమ కుట్టిన నాటకం డాక్టర్ అత్తిలి కృష్ణారావు దర్శకత్వంలో ప్రదర్శన జరిగింది. నాగభూషణం పాత్ర నేను ధరించాను, విలన్. హీరోయిన్ పద్మ ప్రేమ అంగీకరించనప్పుడు సీరియస్ అవటం, తన చేతిలో స్పెన్సర్ చుట్టని విసిరి నేలమే కొట్టి కాలితో రాసి అంగవిక్షేపాలు గెస్సర్స్ చేసి సీరియస్గా విసురుగా బయటకు వడివడిగా నడిచి వెళ్ళిపోతాడు. గతివేగం, టెంపో పెంచటము జరిగింది. కదలికల నిడివి ఎక్కువ భావస్థితిని బట్టి ఉంటాయి.
మరో ఉదాహరణ, నేను రచించి ప్రదర్శించిన కనబడుట లేదు అక్షరజ్యోతి బాల కార్మికుల నాటికలో తండ్రి కొడుకుని మందలించటం, కొడుకుని కొట్టటం, కొడుకు కింద పడటం, తర్వాత ఏడుస్తున్న కొడుకును సముదాయించి ఆప్యాయంగా కౌలించుకోవటం అన్నీ నాటక గమనానికి కావలసిన క్రియలే. భావస్థితిని బట్టి కదలికలు నెమ్మదిగానే ఉంటాయి. కదలికల నిడివి కూడా తక్కువగానే ఉంటాయి.